దాసరి ఫిలిం అవార్డ్స్ అనే ఫంక్షన్ నేను ఆయన మరణించిన నెక్స్ట్ ఇయర్ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఈ కమిటీలో శ్రీ సి కళ్యాణ్ గారు, తమ్మరెడ్డి భరద్వాజ్ గారు, రేలి నరసరావు గారు, అలాగే ధవళ సచిన్ గారు, రాజా భాను రెడ్డి గారు, రాజేంద్ర కుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రభు గారు, అలాగే హీరో అరుణ్ బాబు, డాక్టర్ రఘునాథ్ బాబు, వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఉన్నారు. మేము అందరం కలిసి దాసరి గారి కుటుంబ సభ్యులం. ఆయన అంటే మాకు ఎంతగా అభిమానమో మీ అందరికీ తెలుసు. చిరకాలంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పనివేసుకుని ఖచ్చితంగా ఆయన ప్రతి సంవత్సరం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ గుర్తుంచుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే దర్శకుల సంఘం వారు డైరెక్టర్స్ డే అనే దాన్ని మే 4వ తేదీన ఆయన పుట్టిన సందర్భంగా ఆ తేదీని ప్రకటించడం వల్ల దానికోసం ఒక 3 రోజులు ముందుకు వచ్చి మే 1వ తేదీన కార్మిక దినోత్సవం రోజున ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీ అందరికీ మరొకసారి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇందులో ఎందరో అత్యంత మహారథులకి అవార్డ్స్ ఇస్తున్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో గొప్ప కుటుంబ కథా చిత్రంగా విడుదలైన రంగమార్తాండ సినిమాకి అందుకు దర్శకుడు శ్రీ కృష్ణ వంశీ గారికి, అలాగే దాంట్లో మహోన్నతమైన నటనను ప్రదర్శించిన శ్రీ బ్రహ్మానందం గారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాసరి గారిని దర్శకత్వం వహించే గొప్ప అవకాశం కొంతమందికి దొరుకుతుంది. దాంట్లో మొదటి వ్యక్తి మామగారు అనే చిత్రానికి దర్శకత్వం వహించిన ముత్యాల సుబ్బయ్య గారికి దాసరి జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్నాం. అలాగే మరింత ఇటీవల కాలంలోనే ఆస్కార్ రేంజ్కి సినిమా అందుకుని ఆస్కార్లో నాటు పాటకి అవార్డు సంపాదించిన మన తెలుగు సినిమా చరిత్రని ఆస్కార్ రేంజ్కి ఎదిగేలా చేసిన దర్శకుడు రాజమౌళి గారు అయితే ఆ చిత్ర నిర్మాత డివివి దానయ్య గారికి ఒక ఉత్తమ నిర్మాతగా ఆయనకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ పాటని రచించిన చంద్రబోస్ గారికి, ఆ చిత్రానికి సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణి గారికి, ఆ చిత్రానికి డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ గారికి, ఆ సినిమాలో పాట పాడిన సింపుల్ గజ్ గారికి మరియు కాలభైరవ్ గారికి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇటీవల కాలంలో ఒక మహోన్నతమైన చిత్రాన్ని తెలంగాణలో విడుదల చేసిన దిల్ రాజు గారి సంస్థ నుండి విడుదల చేసినటువంటి బలగం సినిమాకి దర్శకుడికి మరియు నిర్మాతలు హర్షిత్ గారికి ఇద్దరు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా వీళ్ళే కాకుండా దర్శకుడు దాసరి గారు ఒక సినిమా వాళ్ళే కాకుండా నాటక రంగం నుంచి చాలా మందిని అభిమానించారు. అలాగే సేవా రంగం నుంచి కూడా అభిమానిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఈ సందర్భంగా 30 మందికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనికి నాకు వెన్నెముకలా నిలిచిన నాకు అత్యంత అభిమానమైన వ్యక్తి రేలి నరసరావు గారు, తమ్మరెడ్డి భరద్వాజ్ గారు, సి కళ్యాణ్ గారు, ఇలాంటి వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవార్డీస్ అందరినీ పేరున సన్మానించుకుని మే 1వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఖచ్చితంగా ప్రసాదాలు జరుగుతుంది. మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీవితం చేసి మా వాసవి ఫిలిం అవార్డ్స్ తరఫున చేస్తున్న ఈ కార్యక్రమంలో నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మహనీయులు, మాకు ముఖ్య సలహాదారులు శ్రీ బండారు సుబ్బారావు గారు, అలాగే రవికుమార్ గారు, అలాగే మన మడిపడి రాజు గారు, శ్రీ కొత్త వెంకటేశ్వర గారు, మీ అందరం కలిసి వాసవి ఫిలిం అవార్డ్స్ తరఫు నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మా టీంని మమ్మల్ని అభినందిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ తుమ్మలపల్లి రామసత్యాను. థ్యాంక్ యూ. నా పేరు అరవ లక్ష్మీనారాయణ, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని. మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరభాస్కర మండలం రాయకుదురు గ్రామం. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా దాసరి ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ వారు నన్ను నా షార్ట్ ఫిల్మ్ చూడచక్కని చిత్రం ని గుర్తించి దాసరి ఫిల్మ్ అవార్డు ఇస్తున్నందుకు ఆ కమిటీ సభ్యులకు, సినీ పెద్దలకు ధన్యవాదాలు. అలాగే ఈ మంచి కార్యక్రమాన్ని ముందుండి సినీ పెద్దల సహకారంతో నిర్వర్తిస్తున్న శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సినీ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. మీ అడవ. అందుకు గెలిచి అందరి మనసుకున్న ముత్యాల సుబ్బయ్య గారిని
జీవన సాఫల్య పురస్కారంతో సన్మానించడానికి మేమంతా ఎంతో గర్విస్తున్నాం. కానీ బాగా మాట్లాడిన తర్వాత ఇది కరెక్ట్. గారి సినిమాలో ఆయన కనిపించిన తీరు అద్భుతం అద్భుతం అద్భుతం. ఎన్ని సినిమాలు అటువంటి ఆయనలో దాగి ఉన్న మరొక నటని కూడా నాకు చూపించారు కృష్ణవంశీ గారు. అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి బ్రహ్మానందం గారికి. నిత్యం మనకు మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఫీలింగ్ ఇచ్చేటట్టు ఆది గారు నిత్య యవ్వనుడు. గట్టిగా ఆది గారికి మన అభినందనలు తెలియజేస్తున్నాం. సూపర్ డైరెక్టర్ అయినటువంటి వివి వినాయక్ గారికి షీల్డ్ ప్రదానం. శ్రీకాణి పాకవద సిద్ధి వినాయక నెక్స్ట్ అవార్డు తీసుకోవడానికి శ్రీ ఆడవాళ్ళు లక్ష్మీనారాయణ గారిని వెతికి రావాల్సింది కోరుకుంటున్నామండి. డాక్టర్ దాసి లక్ష్మీ అవార్డుని అందుకోవడానికి లక్ష్మీనారాయణ గారిని వెతికి రావాల్సింది కోరుకుంటున్నాం. పచ్చని చిక్కని కోరిసిన అందాలతో వెలుగుపల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే లంచ్ చిత్రాన్ని చూడ చిక్కని చిత్రంగా పిల్లలందరితో కూడా బాగుండాలని ఒక చిన్న పిల్లని ఆలస్యంగా తీసుకున్నటువంటి లంచ్ చిత్రం ఎంతో సక్సెస్ అయింది. శ్రీ లక్ష్మీ ప్రసాద్ గారిని వేదికపైకి వచ్చి దాసరి ఫిలిం అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ లక్ష్మీ ప్రసాద్ కలపటపు మీరు శుభోదయం మీడియా ద్వారా 365 రోజుల పాటు 5 మండలాల్లోని గాయని గాయని ఘంటసాల స్వర రాగం